ఇట్లా నాగోల్ డివిజన్ మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ కు डालते हो। టీఆర్ఎస్ అంటే అభిమానమా మీకు? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఇంట్లో ఓట్లు कितना वोट है तुम्हारा घर में? मेरे घर में वोट देखो 24 वोट है। 24 टीआरएस के डालते? 24 टीआरएस एमआईएम को डाल। ओके कितने वोट है? उनका फैमिली का मेंबर है वो। मैं टीआरएस को डालता हूं। టీఆర్ఎస్ కు डालते? జిహెచ్ఎంసీ సెలక్షన్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ కి ఇస్తాను. టీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? అనుమానం అంటే మన తెలంగాణ పార్టీ కదా అదే అదే చేసినా లేదు చేసినా పొరగానే టీఆర్ఎస్ కి ఇస్తాను. ఓకే మీ ఇంట్లో ఓట్లు అంటే టీఆర్ఎస్ కి సెలక్షన్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టారు? టీఆర్ఎస్ కా, బీజేపీ? టీఆర్ఎస్కి ఇస్తారా? జిహెచ్ఎంసీ సెలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారా? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ కి ఇస్తాం మనం. టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? టీఆర్ఎస్ అంటే ఎందుకంటే కేసీఆర్ సార్ అన్ని చేస్తున్నారు, ఓకే అన్ని పని చేస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ అంటే వాళ్ళకి ₹1,00,000 ఇస్తున్నారు పెళ్లికి. ఓకే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్కి ఇస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెస్? టీఆర్ఎస్ అంటే అభిమానం. నాగోల్ డివిజన్లో మీరు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ కా, టీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ అంటే అభిమానం. ఓకే ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయండి? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 12 ఓట్లు టీఆర్ఎస్కి ఇస్తారా? ఓకే కిస్కు ఓటా डालते? टीआरएस को, बीजेपी को, कांग्रेस को? तुम టీఆర్ఎస్కి వెళ్తే ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? అంటే టీఆర్ఎస్కి ఎందుకు వేస్తారు? లైక్ టీఆర్ఎస్ అంటే లైక్. ఓకే మీరు ఏ పార్టీ కొట్టేస్తారు అన్న? బీజేపీ కా, టీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా? బీజేపీ బికాస్ టీఆర్ఎస్ వాస్ నాట్ డన్ ఎనీథింగ్. ఓకే వర్క్ అన్నది ఏం చేయరు, కానీ మాటల వరకే. ఎలక్షన్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్? టీఆర్ఎస్కి వేస్తారా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ ఇంట్లో? ఓకే టీఆర్ఎస్కి వేస్తారా? డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? బీజేపీ కా, టీఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? ఓకే ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్లో ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్కి వేస్తారా? ఎందుకు అంత అభిమానం టీఆర్ఎస్ అంటే? ఓకే నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్? టీఆర్ఎస్ కా? ఎందుకు టీఆర్ఎస్ అంటే అంత అభిమానం? మంచిగా చేస్తున్నానా? ఓకే టీఆర్ఎస్కి వేస్తారు మీ ఇంట్లో వాళ్ళంతా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్లో ఇప్పుడు మీరు టీఆర్ఎస్కి వేస్తారా? బీజేపీకి వేస్తారా? కాంగ్రెస్కి వేస్తారా? ఏ పార్టీ? టీఆర్ఎస్కి వేస్తారా? ఓకే మీ ఇంట్లో ఓట్లు అని టీఆర్ఎస్కి పడతాయా? ఓకే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్నా? టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? ఓకే అందులో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? కాంగ్రెస్ అంటే అభిమానమా? కాంగ్రెస్ రావాలంటారా? ఓకే మీ ఓట్లన్నీ కాంగ్రెస్కి పడతాయా? నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్కి వేస్తారా? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? 5 ఓట్లు టీఆర్ఎస్. ఓకే డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? ఓకే మీరు ఏ పార్టీ కొట్టేస్తారు రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంత ముందు కంటే బాగానే చేస్తున్నాయి, టీఆర్ఎస్కి. ఓకే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్ తరపు నుంచి మీరు ఏ పార్టీ కొట్టేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? టీఆర్ఎస్ అంటే ఎందుకు అంత అభిమానం? టీఆర్ఎస్కి వేస్తారు అయితే మీ ఇంట్లో వాళ్ళంతా. నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేస్తారు? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? ఎందుకు బీజేపీ అంటే ఎందుకు అంత అభిమానం? బీజేపీకి వేస్తారు. ఎలక్షన్లో మీరు ఏ పార్టీ కొట్టేస్తారు నాగోల్ డివిజన్లో? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? ఏం చేయాలో ఆలోచించి చేస్తాం. అంటే మొన్న ఏ పార్టీకి వేసారు పోయిన ఎలక్షన్లో? ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు? ఇప్పుడు ఆలోచించి చేయవలసి వస్తుంది. ఎందుకు? ఉన్న రాజకీయ నాయకులతో ఏమి అనిపిస్తలేదు మరి. ఓకే అందుకే ఆలోచించి చేస్తాను. ఆలోచించి చేయాలి. ఓకే
అట్లా మీరు ఏ పార్టీ కొట్టారు సార్? టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్ కా? ఎందుకు టీఆర్ఎస్ అంటే అది అభిమానం? టీఆర్ఎస్ అంటే అన్ని పనులు బాగానే చేస్తారు. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ ఓటు ఎవరికి వేస్తారమ్మా? నాగోల్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కా, బీజేపీ కా, కాంగ్రెస్? టీఆర్ఎస్ అంటే అభిమానం. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? 2 టీఆర్ఎస్కి వేస్తారా? ఓకే. నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్కి ఓటేస్తారా, బీజేపీకి వేస్తారా, కాంగ్రెస్కి వేస్తారా? టీఆర్ఎస్ అంటే అభిమానం. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయన్న? మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి. 10 ఓట్లు టీఆర్ఎస్కేనా? టీఆర్ఎస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఏదన్నా కానీ అందుబాటులో మాకు ఏ విధంగా సహాయపడాలి, అభివృద్ధి చేస్తారు. పనులన్నీ చేసి పెట్టింది, ఓకే. అందుబాటులో ఉంటున్నాను టీఆర్ఎస్. ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? నాగోల్ డివిజన్లో టీఆర్ఎస్ఆ, బీజేపీ, కాంగ్రెసా? టీఆర్ఎస్కి వేస్తారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా, బీజేపీకా? టీఆర్ఎస్ అంటే అభిమానం. ఓకే. నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఇస్తాం. ఎందుకంటే రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వంలో ఉంది కాబట్టి స్థానికంగా కూడా టీఆర్ఎస్ ఉంటే అభివృద్ధి అనేది ఈజీగా అందుతుంది. ఓకే. మీ పార్టీకి ఓటేస్తారన్న నాగోల్ డివిజన్ నుంచి? బీజేపీకా, టీఆర్ఎస్కా, కాంగ్రెస్కా? బీజేపీకి వేస్తారా? ఓకే. నాగోల్ డివిజన్ తర్వాత మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? బీజేపీ. ఇప్పుడు బీజేపీ అంటే అభిమానం. ఓకే. ఇప్పుడు నాగోల్ డివిజన్లో రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? ఎందుకు టీఆర్ఎస్ అంటే అంత అభిమానం? ఓకే. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నాగోల్ డివిజన్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? టీఆర్ఎస్కా, బీజేపీకా, కాంగ్రెస్కా? టీఆర్ఎస్కి వేస్తాను. టీఆర్ఎస్ అంటే ఎందుకంత అభిమానం? అనుమానం అంటే మన తెలంగాణ పార్టీ కదా. అదే చేసినా లేదు చేసినా కూడా కానీ టీఆర్ఎస్కి వేస్తాను. ఓకే. మీ ఇంట్లో ఓట్లని టీఆర్ఎస్కి ఎవరు?